కూడా మనకు సిద్ధపరిచాడు. వాటిని ఇహపర సుఖములు అంటారు. ధర్మము, అర్థము, కామము, మోక్షం అనే ఈ ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫలపురుషార్థాలు సృష్టికర్త అయిన పరమేశ్వరుడు నుండి మనకు కలుగుతున్నాయని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా. అవన్నీ యేసుక్రీస్తు నందు మనకు సిద్ధపరిచాడు. ఎందుకంటే మనం పొందవలసిన న్యాయార్థమైన శిక్ష తాను భరించి తద్వారా మనకు విమోచనను, నీతిని, పరిశుద్ధను సిద్ధపరిచాడు. చివరిగా ఒక మాట ఏంటంటే, అమ్మాయి శారదమ్మ చెప్పింది, మా వదిన సంతోషకరమైన స్థితిలో ఉంది అని చెప్పింది కదా. ఆ మాట చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఎట్లా ఉంటుంది? అక్షయమైనది చదివే మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుడు వలన జీవముతో కూడిన నిరీక్షణ మన కలుగునట్లు, అనగా అక్షయమైనది అంటే క్షయము కానిది, నిర్మలమైనది, మలినము లేనిది. ఇక్కడ ఏదైనా చూసిన దాన్ని బట్టి, చిన్న దాన్ని బట్టి మలినమైన భావాలు ఏర్పడుతుంటాయి ఈ ప్రాపంచిక సంబంధమైన విషయాల్లో. అయితే మలినం లేనటువంటి నిర్మలమైనది, ఇప్పుడు కళకళలాట మార్కెట్ నుంచి వచ్చిన ప్రతిదీ కూడా వెలవెలబోయేదే. మనిషి శరీరం కూడా అంతే. బాల్యం, యవనం, కౌమారం, వృద్ధాప్యం తీసుకెళ్ళి కాటికే కానీ కొరగాదు గవ్వకాయ అంతే. అంత వాడిపోయేదే. ఏది వాడబారనిదో మన కలుగునట్లు జరావరణాలు లేనటువంటి, నాశనరహితమైనటువంటి, ఆనందమైనటువంటి దేవుడు ఎట్లా సచ్చిదానంద స్వరూపుడు. సచ్చిదానంద స్వరూపుడు అంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడు అంటే అర్థం ఏంటంటే పవిత్రమైనది, శాశ్వతమైనటువంటి ఆనందమును దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన ఎవరు కూడా బాధ పెట్టలేరు, బలహీనపరచలేరు, భయపెట్టలేరు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కనుక అట్టి సచ్చిదానంద స్వరూపుడైన దేవుని ఇంటిలో మనం కూడా అలాంటి దేహముతో మనకు కూడా ఆ మహిమగలటువంటి ఆనందమైనటువంటి దేవునింట్లో సదాకాలం ఉండటానికి ఆ శాశ్వతమైనది ఏదో, అక్షయమైనది ఏదో, నిర్మలమైనది ఏదో, వాడబారినది ఏదో, ఆనందమయమైనటువంటిదో అటువంటి పరలోక రాజ్యము, ఆ పరమభాగ్యము మనకివ్వటానికి కరుణా సంపూర్ణమైన సృష్టికర్త అయిన దేవుడు ఇహలోకంలో కావలసిన జీవనాధారాన్ని పంచిపోతు నుండి మనకు అనుగ్రహిస్తూ, అయినను మనం అవివేకం చేతను, స్వార్థం చేతను, గర్వం చేతను, అనేక దురాశల చేతను చేసినటువంటి పాప కార్యములకు కూడా ఆయన ప్రేమాస్వరూపి గనక విమోచనను సిద్ధపరిచాడు. ఆ విమోచన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నది. అది వివరాలు చెప్పడానికి మీకు సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. అదేంటని వివరంగా నన్ను అడిగినా వివరంగా చెప్తాను, పర్వాలేదు. కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు ఇవన్నీ సిద్ధపరచబడినవి. ఇందాక చెప్పాను, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థాలని. అవి వాటి వివరాలు మీకు చెప్పాలంటే నన్ను అడగండి, తర్వాత ఆయన చెప్తాను, ఎప్పుడని చెప్తాను. కాబట్టి సృష్టి